కనపడుతున్నాయి, 2 కళ్ళు అవి. అందరు తప్పకుండా రండి, ఎందుకంటే కుర్మపురం వచ్చి వెళ్ళిపోవడము అక్కడ నిద్ర చేసి కాదు. స్వామివారు ఇక్కడి నుంచి కుర్మపురము వెళ్ళిపోయారు. ఆయన భక్తుడు చనిపోతే ఆయనను బతికిచ్చారు ఇక్కడ. అవునవును, అక్కడ పూజారి చేయించే దగ్గర రక్తం హస్తం కనపడుతుంది చూడండి. అదేంది భయ్యా? అవును, ఎర్రగుంది. అవును, రక్తం హస్తం చెయ్యి చోరుకో సంపేసింది చూడు. ఇక్కడ 5 రూపాయలు వచ్చి రక్తం చెయ్యి తర్వాత ఇక ఓం ఆకారం ఉంది చూడు. అక్కడ ఓం ఉంది, ఈ మధ్యలో రాయి మధ్యలో. ఇక్కడ దత్తాత్రేయ దేవుడు ఉన్నాడు, దత్తాత్రేయ ఉన్నాడు. ఆవు ఉంది, ఆంజనేయ స్వామి సంజీవని పుట్టి తీసుకొని పోతున్నాడు చూడు, తోకా ఉంది. ఇక్కడ బాగా చూడండి అందరూ, ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం ఎత్తుకొని వెళ్తున్నాడు చేతిలో. చూడండి ఆ తెల్ల బండ, నల్ల బండ మీద తెల్లది రూపం చూడండి. అక్కడ దత్తుడు ఈ మధ్యలో, దత్తుడి రూపం అది. నామం కనపడుతుంది, దత్తుడు. ఆవు నామం పక్కన ఆవు కూడా ఉంది, చూసుకోండి. ఇది తెలుపుది ఆంజనేయ స్వామి, మధ్యలో బ్లాక్ది ఆవు, ఇక్కడ పక్కన నామము దత్తాత్రేయుడు. ఈ సందులో ఇప్పుడు స్వామివారు పూజారి గారు కర్ర పెట్టి చూపిస్తున్నారు చూడండి. అక్కడ వినాయకుడు తొండము, కళ్ళు, ముక్కు కనపడుతున్నాయి చూడండి. పైన కచ్చబాకారం ఉంది చూడు, గుండు పైన గుండు, పైన గుండు. అవును, ఏం ఆకారం భయ్య అది? పై గుండు తాబేలు ఆకారం. అంటే స్వామి కోసమే సేవ చేయడానికి రాళ్ళన్నీ ఏర్పడ్డాయా అన్నట్టుంది. జనార్దన్ కామత్ మహారాజ్ అక్కడ మీకు చూపించాను కదా ఇందాక, స్వామివారి సేవలో తపస్సు చేస్తూ ఇక్కడే ఇక్కడే సమాధి అయ్యారు. అదే ఆయనంతలో ఆయనే సమాధి అయిపోయారు స్వామివారు. ఇంతటి ప్రశస్తమైనది ఇది మహనీయపురం అంటున్నారు. మంతన్ గోడ్ అంటున్నారు వీళ్ళు, కానీ మంతన్ గోడ్, మక్తల్ జిల్లా, నారాయణపేట మండలము. గురుచరిత్ర చదువుకోవచ్చు ఇక్కడ వచ్చి. మనము మక్తల్ బస్ ఎక్కినాక హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు జక్లేర్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు లేదు మక్తల్లోనే మనం కుర్మపురం పోయి మక్తల్లో బస్సులో దిగి వద్దామన్నా కూడా ఆటో వాళ్ళు వస్తారు, వాళ్ళని మాట్లాడుకొని రండి. చూడండి, చాలా పవిత్రమైన ప్లేస్.